గురువుగారు 2025-26 సంవత్సరానికి గాను ధనుసు రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయండి? ధనురాశి వారికి మీనరాశి వారికి కూడా అధిపతి గురుడు. అయితే ప్రత్యేకించి ధనురాశిలో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ యొక్క ధనురాశి కిందకు వస్తూ ఉంటాయి. ధనురాశి అంటేనే దానికి పేరుకి తగ్గట్టుగా రామబాణంలో దూసుకెళ్ళిపోతాడని ప్రయత్నిస్తుంటారు ఎప్పుడు కూడా ఈ ధనుసు రాశిలో జన్మించిన వారు. అయితే ఈ యొక్క ధనురాశి వారికి ఈ సంవత్సరం ఎదురుగడి సంవత్సరం మీద కొంచెం ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఆదాయం ఎంతైతే ఉందో ₹5 ఆదాయం ఉంటే ₹5 ఖర్చు ఉంటుంటుంది. రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంటుంటుంది. అయితే వీరికి గురుడు మే 15వ తారీఖు నుండి సప్తమ స్థానాన్ని మిథున రాశిలో సంచరించడం వల్ల కొంచెం ఆరోగ్యం అంతా కూడా మెరుగ్గా ఉంటుంది. కానీ శని అర్ధాష్టమ స్థానం నందు లోహమూర్తులుగా సంచరించడం వల్ల కొంచెం ధననాశం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఔషధ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో మనకి ఔషధాలు మెడిసిన్ వ్యాపారం ఎవరైతే చేస్తారో ఆ మెడిసిన్స్ వ్యాపారం కొంచెం క్రమబద్ధంగా చేసినట్లయితే కనుక వాళ్ళకి అభివృద్ధి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. నూతనమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం తగు జాగ్రత్తలు తీసుకుని ధన వ్యయానికి సంబంధించినట్టు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కనుక చక్కటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే ప్రభుత్వం నుంచి మన్నన పొందుతూ ఉంటారు. కళత్ర స్థానమందు గురుడు కళత్ర సంబంధాలను బాగా పెరుస్తాడు. అంటే ఇదివరకు మీదట మీ భార్యతో కానీ భార్య భర్తతో కానీ కొంచెం అభిప్రాయ భేదాలు కృతజ్ఞ సంవత్సరంలో వచ్చినట్లయితే అవన్నీ కూడా ఈ సంవత్సరం కొంచెం అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సానుకూలతను పొందుతారు. అలాగే భూమి కొనుగోలు అమ్మకాల విషయాల్లో కూడా సరైన నిర్ణయం ఈ సంవత్సరం తీసుకుంటారు. కొంచెం శనగలు దానం చేస్తూ ఉండాలి బ్రాహ్మణులకి. అప్పుడప్పుడు ప్రతి గురువారం అప్పుడప్పుడు శనగలు దానం చేస్తుండాలి. మీకు ఇబ్బందులు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు శనగలు 1 కేజీ పావు శనగలు బ్రాహ్మణులకి దానం ఇచ్చి ఒక ₹100 దక్షిణ ఇవ్వడం ద్వారా ఆ యొక్క ఇబ్బంది అనేది తొలగిపోతూ ఉంటుంది. కండరాల నొప్పి తలనొప్పి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఉదర సంబంధం గురుడు సంచారం వలన ఉదర సంబంధమైన కొంచెం ఇబ్బందిగా డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి వస్తుంటాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి కూడా మనకి తొలగిపోవాలంటే గురుడికి శనగలు దానం చేయడం ద్వారా మనకి ఇబ్బంది పోతూ ఉంటుంది. ఈ రాశివారు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని కొంచెం అవలంబించడం ప్రయత్నిస్తూ ఉండాలి. లేదంటే చతుర్థ స్థానంలో శని సంచారం మనకి ఎప్పుడైతే క్రమశిక్షణ లేదో శని మనకి ఆపోజిట్గా వ్యవహరిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతికూలత లేకుండా ఉండాలంటే క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అవలంబించడం చేయడం ద్వారా మనకి జీవితం ఆనందదాయకం అవుతుంది. లేకపోతే మత్తు మందులు జూదములు వీటికి అలవాటు పడాల్సి వస్తుంది. బెట్టింగు అటువంటి అసాంఘిక అనైతిక వ్యాపారాలలో మీ యొక్క ధనాన్ని వెచ్చించి నష్టపోవాల్సి వస్తూ ఉంటుంది. కుటుంబం మరియు తల్లిదండ్రులు సొంత గృహం ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ సంవత్సరం బాగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. తగు సలహాలు సూచనలు కూడా అందరికీ పాటిస్తూ ఉండాలి. ఆరోగ్యం విషయం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం తృతీయ స్థానం అందరూ రాహు ఎవరైతే ఉన్నారో ధైర్యంతో ఉంటారు. ఇవన్నీ ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఒక ధైర్యం అనేటువంటిది ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు ఇస్తూ ఉంటాడు. అవలీలగా సాధించగలిగే శక్తి ఉంటుంటుంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలు అంటే మాట ఇదివరకు మీరు ఏలినాటి శని ప్రభావం వల్ల ఇవన్నీ ప్రభావం వల్ల గోచార ఫలాల వల్ల మీరు ధైర్యంగా అవతల వాళ్ళతోటి చాకచక్యంగా లాజికల్గా ఒక తర్కించడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు ఈ సంవత్సరం ప్రారంభిస్తారు. మీరు ఈ సంవత్సరం ప్రారంభించి ఎదుటివారితో చాలా జాగ్రత్తగా లాజికల్గా మాట్లాడి ఈ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కానీ వాటిని అవలీలగా అధిగమించి కొంచెం మీ మాటని నెగ్గేలా ప్రయత్నిస్తూ ఉంటారు. మీ స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఖర్చు చేస్తారు బాగా. కుటుంబ సభ్యుల కన్నా స్నేహితులకి వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెడతారని ప్రయత్నిస్తూ ఉంటారు. అనవసరమైన ఖర్చులు పెంచుతారు ఈ సంవత్సరం ధనురాశి వారికి. ఆ ఖర్చులు కొంచెం అదుపు చేసుకుంటూ ఉంటే కనుక చక్కటి ఫలితాలు పొందుతారు. అదృష్టం కలిసి వస్తుంది. తర్వాత సాంప్రదాయ భావాలను గౌరవించడం అనేటువంటిది ఇదివరకటి మీద మీరు తెలుసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ధార్మిక ప్రదేశాలపై మక్కువ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సాధన ధ్యానం ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక మంచి సత్ఫలితాలు మీరు పొందుతారు. మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకాలు చేస్తూ గురుడికి అప్పుడప్పుడు శనగలు దానం చేయడం ద్వారా ఈ యొక్క ధనురాశి వారు చక్కటి ఫలితాలు ఉంటాయి. మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకం మానకుండా ఎవరి చేతైనా సద్బ్రాహ్మణుల చేత చేయించుకోండి. స్వస్తి.